శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరుగుతున్నటువంటి వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే మనం గత జన్మలో చాలామందికి రుణపడి ఉంటే, అంటే అప్పులు చేసి చెల్లించకుండా ఉన్నా, ఇతరుల మీద ఆధారపడి ఆ రుణం తీర్చుకోకుండా ఉన్నప్పుడు ఈ జన్మలో ఎక్కువ గ్రహాలు 12వ స్థానంలో ఉండగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ జన్మంతా కూడా ఇతరుల బాధ్యతలు మనం మోస్తూ, ఏదో అప్పులు చేస్తూ దానికి వడ్డీలు కడుతూ, మీరు చేసిన అప్పులే కాకుండా మీ కుటుంబ సభ్యులు చేసిన అప్పులు కూడా మీరే తీర్చవలసి ఉంటుందన్నమాట. మరి అది జన్మజాతకంలో అలాగ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి గోచారంలో 12వ స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఈ జన్మలో చేసినటువంటి రుణాలు ఏవైనా ఉంటే అవి చెల్లించవలసి ఉంటుంది. ఆ రుణాన్ని చెల్లించకపోతే పెద్దగా జీవితంలో అభివృద్ధి అన్నది ఉండదు. అంటే ఈ సమయంలో మనకి అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. 12వ స్థానంలో వచ్చినటువంటి గ్రహాలు ఆ రుణాన్ని గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. అంటే రుణం అన్నది ఏంటంటే పితృరుణం, మాతృ రుణం, భార్య రుణం, పిశాచ రుణం, గురు రుణం, ఏ రుణమైనా ఉంటుంది. బట్ కానీ ప్రస్తుతం వ్యయస్థానంలోకి శని రవి రావడం వల్ల అది పితృరుణంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మరి గత జన్మలలో అటువంటి రుణం ఏమైనా ఉంటే మరి ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోవలసి దానికి గుర్తుగా ఇప్పుడు మీ 12వ స్థానంలోకి ఈ శని రవి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే ఉద్యోగంలో పెద్దగా అభివృద్ధి ఉండదు. ఎన్ని అర్హతలు ఉన్నా సమయానికి వివాహం జరగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం యొక్క అభివృద్ధి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మరి ఈ సమయంలో దాన్ని తీర్చుకునే ప్రయత్నం, అంటే ఈ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే దానికి ప్రస్తుతం ఉన్నటువంటి తండ్రి గారికి సేవ చేయడం వల్ల కానీ, వారికి కావాలైనటువంటి సదుపాయాలు సమకూర్చడం కానీ, లేదా విధి విధానంగా గోశాల దర్శించడం కానీ, గోవులకి సేవ చేయడం వల్ల ఆ రుణం నుంచి బయటపడతారు. ఇక బుధుడు వ్యయస్థాన సంచారం, ఇది చతుర్థాధిపతి వ్యయం కాబట్టి ఒక విధంగా మాతృ రుణం కూడా చెప్తూ ఉంది. అంటే ఈ సమయంలో మీరు తల్లిదండ్రుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉంటే అవి ముందు పరిష్కరించవలసి ఉంటుంది. వారి కష్టాలు మీ కష్టాలుగా స్వీకరించి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఒక విధమైనటువంటి అభివృద్ధి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో శుక్రుడు ఉన్నాడు వచ్చినప్పటికీ కూడా అక్కడ రాహు ఉండడం వల్ల ఏంటంటే ఆ సౌకర్యాల్ని అనుభవించలేకపోతూ ఉంటారు. అంటే మంచి సౌకర్యాలు ఉన్నా, ఒక మంచి కారు ఉన్నా, ఒక మంచి భార్య ఉన్నా, ఒక మంచి గృహం ఉన్నా, గృహం అంతా కూడా సెంట్రల్ ఏసీ ఉన్నా కూడా దాన్ని మీరు అనుభవించలేకపోతూ ఉంటారు. ఏదో ఒక లోపం వల్ల కారు షెడ్లోనే ఉంటుంది, మీరు ఎక్కడో బయట పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కొంత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మీరు చేయవలసిందల్లా ఒక మంచి గురువుని ఆశ్రయించి వారు చెప్పిన విధానం, చెప్పిన ప్రకారం నడుచుకోవడం మంచిది. అంటే ఒక విధంగా మీరు కూడా అందరినీ మంచి సలహాలు ఇస్తుంటారు, అందరికీ మంచి మార్గంలో పెడుతుంటారు. అయితే చాలా వరకు మీరు చెప్పినవి మీరు పాటించకపోవడం వల్ల కూడా కొంతవరకు మీ యొక్క ప్రస్తుత స్థితికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా కూడా మీరు ఇతరులకు చెప్పినవి మీరు కూడా పాటించడం మంచిది. బట్ ఏదైనా చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, ఇప్పుడు ప్రస్తుతం వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు, మీరు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సొంత స్థిరాస్తి కొనుక్కోవడానికి కానీ,
ఒక గృహం ఆస్తి కొనుక్కోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు చాలా దూర ప్రాంతంలో విదేశంలో ఎక్కడున్నా సరే మీ యొక్క పేరెంట్స్ కోసం ఒక గృహం కానీ ఒక వాహనం కానీ కొనిపెట్టి వారికి ఇవ్వడం వల్ల ఇంకా మీరు జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఆస్తి ఎప్పటికీ మీదే అయినప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళకి ఈ విధంగా ఒక గూడు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఇంకా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు, గ్రహాల స్థితి బాగలేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కామన్గా ఏమవుతారంటే ఇది ఏలినాటి శని జరుగుతుంది, కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, ఆ శని భగవాన్ని ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా సరే మీరు 9 గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు పూజ భగవానుడు, ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు, ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు, ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా 9 గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతి నెల కొన్ని పండగ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో మాస శివరాత్రి, ఏకాదశి, సంకష్టాల చతుర్థి మొదలగునవి వస్తుంటాయి. అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో 16వ తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అభయం ఉంటే, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివపార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు, ఏకాదశి చేసిన ఫలితం ఉండదు, మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు. అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ, ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు. చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల, దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు. బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు, అందులో మహాశివరాత్రి మించింది లేదు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం? మన జన్మలో ఒక్క శివరాత్రిలో
చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వలన చక్కని ఫలితం పొందడం జరుగుతుంది. స్వస్తి.